పిల్లల్ని అకాడమిక్స్లో ఇంప్రూవ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని డివైడ్ చేసుకుంటూ పోతే మనకి వీడియో సరిపోదు. బట్ ముఖ్యంగా రెండు భాగాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో మొదటిది ప్రోత్సహించడం, 2 దండించడం. ఈ రెండిటి ద్వారా ఒకటి పిల్లాడిని ప్రోత్సహిస్తూ చదివించుకోవచ్చు, లేదా భయపెడుతూ చదివించవచ్చు. ఇక్కడ మనం ఏ పాలసీని ఫాలో అవుతున్నాం అనేది ముఖ్యం. ఫాలో అయ్యే దాంట్లో ఎప్పుడైతే మనం సెకండ్ దానికి వెళ్తామో, అంటే దండించడం, భయపెట్టడం స్టార్ట్ చేస్తామో, ఆ రిజల్ట్ అన్నది కంప్లీట్ అవుట్పుట్ని ఇవ్వదు. ఎందుకంటే అక్కడ పిల్లాడు చేసేది మీరు తిడతారనో కొడతారనో భయంతో చదువుతాడు. కాబట్టి అది పూర్తిగా అవుట్పుట్ అనేది ఇవ్వదు. త్వరగానే దాన్ని చదివిన దాన్ని మర్చిపోతారు. ఎందుకంటే మనం ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. రెండవది ప్రోత్సహించడం. అన్ని వేళలా ప్రోత్సహించడం మంచిదేనా అంటే, దండించడం అనేది డిసిప్లిన్ విషయంలో తీసుకుంటే బాగుంటుంది. మా వరకు మేము ఫాలో అయ్యే కొన్ని మెథడ్స్ చెప్తాం. మ్యాక్సిమం 99% మేము ప్రోత్సహించడాన్నే ఎంచుకున్నాం. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో పిల్లలకి తిడితే కొడితే తట్టుకునే శక్తి లేదు. మ్యాక్సిమం మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని పాజిటివ్గా మార్చి పిల్లల్ని కూడా అదే వేలో ముందుకు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. తప్పనిసరి పరిస్థితుల్లో డిసిప్లిన్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటాం. అది కూడా పిల్లలకు తాము ఎందుకు తప్పు చేశారు అన్నది పూర్తిగా తెలియజేసిన తర్వాత మాత్రమే ఆ యాక్షన్ తీసుకోవడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ప్రోత్సహించడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. అది మనకి ఏజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బాగా చిన్నపిల్లల్ని చదివిస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటారు? అప్రిషియేషన్స్ కోరుకుంటారు. మీరు క్లాస్లో ఒక పిల్లాడు వెంటనే ఏబిసిడీలు రాసిన తర్వాత అందరి చేత క్లాప్స్ కొట్టించారనుకోండి, ఇక వాడి ఆనందం మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత సంతోషంగా ఉంటాడు. మీరు నెక్స్ట్ ఏ వర్క్ ఇచ్చినా కూడా అంతే స్పీడ్గా చేయగలుగుతాడు. సో ఇది ఒక కైండ్ ఆఫ్. ఇక్కడ మనకి పిల్లలు ఎలా ఉంటారంటే, బిలో 10-12 ఇయర్స్ పిల్లలందరూ కూడా ఒక అటెన్షన్ సీకర్స్ అనమాట. మ్యామ్ నన్ను గుర్తించాలి, సార్ నన్ను గుర్తించాలి, నన్ను అప్రిషియేట్ చేయాలి, ఇలాంటి థాట్స్లో ఉంటారు. సో ఇప్పుడున్న పిల్లలు అలా ఎక్కడ ఉన్నారండి? హైఫై జనరేషన్ అంటే ఇక్కడ నెగటివ్ గురించి మనం ఆలోచించొద్దు, పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. ఎందుకంటే యాజ్ అ టీచర్గా మనము ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి కాబట్టి మేము ఎంచుకున్నది అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ప్రైమరీ అండ్ హై స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, మేము రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాళ్ళకు తగినంత శ్రమని వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ని వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా కొంతమంది వెనకబడే ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాము. సో రకరకాల చర్యలు జరుగుతున్నాయి. ఇందులో మేము ఎదుర్కొంటున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడించడం. ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడించడం అన్నది చాలా రకాలుగా జరుగుతుంది. ఒకటి, క్యాంపస్ మొత్తం ఇంగ్లీష్లో టీచర్స్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు, కరెక్ట్. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఆ ఇంగ్లీష్ ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో ఆ పిల్లల్ని మనం అప్రిషియేట్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా నెక్స్ట్ పర్సన్ కూడా సేమ్ అదే అప్రిషియేషన్ని కోరుకుంటాడు. సో ఇక్కడ మేము కూడా అలానే ఒక చిన్న టాస్క్ని స్టార్ట్ చేసామన్నమాట. సో వాట్ వీ డూ అంటే, ఎవ్రీ మంత్ మేము ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేస్తాము. ఈ మంత్లో ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ చూపించారో వాళ్ళకి ఈ బ్యాడ్జెస్ అన్నవి ప్రజెంట్ చేస్తామన్నమాట. సో స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ ద మంత్, ఈ మంత్కి బాగా పెర్ఫామ్ చేసినందుకు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ బ్యాడ్జ్ అనేది వేరే పర్సన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఇదే పర్సను సేమ్ ప్రోగ్రెస్ని చూపించాడు అనుకోండి, అయినా కూడా ప్రోత్సహించడానికి ఇంచుమించు దగ్గరలో ఉన్న ఒక పర్సన్కి ఆ బ్యాడ్జ్ అన్నది అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి పిల్లాడు కూడా అభినందించబడాలి. నేను లో ఉన్నాను అని ఫీల్ అవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్కి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ బ్యాడ్జ్ పెట్టుకొని తీరాలి. ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలన్న ఒపీనియన్తోనే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అలానే చేసుకుంటాం. సో నా సజెషన్ ఏంటంటే, మీ క్లాస్లో కూడా సేమ్ ఇలానే చేయాలని లేదు. మీ పిల్లల్ని ఒకసారి అప్రిషియేట్ చేసి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి. తిడితే కొడితే రేపొద్దుట పేపర్లో మీడియాలో ఉంటాం, కానీ ఆ ఇంపాక్ట్ అయితే ఎన్నో రోజులు ఉండదు. సో బెస్ట్ మనకి వాళ్ళకి ఇద్దరికి రిస్క్ లేని ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్. సో దీనికి మీరు కూడా ఇవే చేయాలని రూల్ అయితే లేదు.
క్లాస్ అందరి ముందు వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు, ఒక 2 మాటలు మాట్లాడచ్చు. బట్ ఇక్కడ అప్రిషియేట్ చేసే ముందు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దయచేసి కంపేర్ చేయొద్దు. సో మీరు అప్రిషియేట్ చేయాలనుకున్న పర్సన్ని అప్రిషియేట్ చేసి వదిలేయాలి తప్పితే వాళ్ళతో మిగిలిన వాళ్ళని, అంటే ఎవరైతే కొంచెం లో పెర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని కంపేర్ చేస్తే ఎవరైతే ఇప్పుడు ఈ అభినందనలు పొందుతున్న స్టూడెంట్ ఉన్నాడో వాడి మీద మేబీ వాళ్ళకి ఈర్ష్యాసూయలు స్టార్ట్ అవ్వచ్చు. సో ఆ జలస్ కంటెంట్ అన్నది పిల్లల్లో పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లల్ని కంపేర్ చేయకూడదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రోగ్రెస్ వాళ్ళది. కాబట్టి వాళ్ళని ఆ టాస్కుల్లో మనం ఎంతవరకు ప్రోత్సహించగలిగితే అంతవరకు ప్రోత్సహించాలి. ఒక మదర్గా మనం ఎలా అయితే మన పిల్లలు చేసే చిన్న చిన్న టాస్కులకి సంతోషపడతామో ఇక్కడ కూడా మనం అదే చేస్తే ఖచ్చితంగా ప్రైమరీ లెవెల్లో ఉన్న పిల్లల్ని మనం మంచిగా మార్చచ్చు. బట్ ఇది చేయడానికి చాలా ఓపిక ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ట్రాక్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ఒకరోజు 2 రోజులు చేసి మానేస్తామంటే వర్కౌట్ అయ్యే ప్రోగ్రామ్ కాదు. త్రూఅవుట్ ద మంత్, త్రూఅవుట్ ద ఇయర్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పిల్లల్లో మంచి మార్పులు అన్నవి మనం చూస్తాం. మేడం ఈ రోజుల్లో ప్రోత్సహిస్తే పొంగిపోయే పిల్లలు లేరు, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎప్పుడైతే మీరు ఆ టైప్ ఆఫ్ మెథడ్స్ని ఎంచుకుంటారో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మన చుట్టూ మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ యాక్ట్స్లో కూడా ఉన్నాయి, మనం వాళ్ళని శిక్షించడానికి మనకి ఎలాంటి రైట్ లేదు. దండించకుండా భయం వస్తుందా అంటే దట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ పేరెంట్ యాక్సెప్ట్ చేస్తే మనం ఏదైనా ఒక చిన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. లేదనుకోండి అనవసరంగా మనము రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో చెప్పాను కదా, దండించాలి, భయపెట్టాలి, బట్ ఎప్పుడు చదువు విషయంలో కాదు. ఎప్పుడైతే వాళ్ళు క్రమశిక్షణ తప్పుతున్నారో, అన్నెసరీ ఆస్పెక్ట్స్కి వెళ్తున్నారో, బిహేవియర్లో పిచ్చిగా చేంజెస్ వస్తున్నాయో అలాంటప్పుడు మీరు పేరెంట్కి ఇన్ఫామ్ చేసి యాక్షన్ తీసుకుంటే మనము సేఫ్ సైడ్ ఉండొచ్చు. పేరెంట్కి కూడా అర్థమవుతుంది, పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఎప్పుడు సీరియస్ అవ్వని టీచరు, ఎప్పుడు కొట్టని టీచరు ఈరోజు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. దండించి వాళ్ళని బాగా పనిష్ చేసేసి వదిలేయడం కాదు, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేయాలి. మ్యాక్సిమం నాకు తెలిసి ఏ టీచర్ అయినా కొట్టిన తర్వాత ఫీల్ అవుతారు అనుకోండి, బట్ పిల్లలకి అది అర్థం కావాలి. ఈరోజు నేను ఇది కొడుతున్నానంటే దీనికి ఇది నా ప్రాబ్లం, నువ్వు బాగా ముందుకు వెళ్ళాలని, నిన్ను మార్చాలని, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని నేను ఇదంతా చేస్తున్నాను అన్న విషయం పిల్లాడికి అర్థమయ్యేలాగా మనం తర్వాత ఎప్పుడైనా కూడా చెప్పడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా మనమే పెద్దవాళ్ళం కోపంగా మూర్ఖంగా వాళ్ళకి మంచిగా పనిష్మెంట్స్ ఇచ్చేసాం అనుకోండి, ఇంకా వాళ్ళ మైండ్లో ఒక ముద్ర పడిపోతుంది. మనం అంటే ఒక భయం సృష్టించబడుతుంది వాళ్ళ చుట్టూరు. మనం వెళ్ళేసరికి చదివింది కూడా మర్చిపోతారు. సో భయంతో చదివించడం అన్నది ఇంతకుముందు వర్కౌట్ అయ్యేదేమో, ఇప్పట్లో అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే జనరేషన్ మారుతుంది, పిల్లలు పెరిగే విధానం మారుతుంది, చుట్టూరు ఉన్న కల్చర్ మారుతుంది. కాబట్టి అలాంటి విధానాలకు వెళ్ళకుండా ఇలా పాజిటివ్ వేలో వెళ్తే టీచర్గా మీరు ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. ఈవెన్ అవుట్పుట్స్ కూడా మంచిగా వస్తాయి. మేము ప్రయత్నిస్తున్నాం, మంచి అవుట్పుట్స్ తీసుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి అవుట్పుట్ అన్నది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.